ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. సో ఆ క్యూట్నెస్ కనిపిస్తే మంచిదే. Yes. చెప్పండి అంటే అప్పుడు డబ్బింగ్ చెప్పింది నేనే కాబట్టి సో వాయిస్ రిలేట్ చేసుకున్నారు. ఆ, పెద్ద మార్పులు ఏం బొమ్మరిల్లులో రాలేదు. కూడా మీదే కదా వాయిస్. మూవీస్ అన్నిటికీ మోస్ట్ ఒక్కటి రెండు ఏమన్నా మిస్ అయ్యానేమో అని డౌట్ తప్ప అన్ని 100 మూవీస్కి నేనే చెప్పుకున్నా. ఒక్కసారి మరి మీ వాయిస్ తోనే డబ్ చెప్పారు కాబట్టి నువ్వు నాకు నచ్చావులో మీకు ఇష్టమైన డైలాగ్స్ ఏదైనా చెప్పరా ప్లీజ్? వెంకీ అంటూ ఉంటాను కదా ఆయన్ని అస్తమానికి. వెంకీ కొంచెం బొకే తెచ్చి పెడతావా? అక్క కాదు ఆశాకి. ఎస్, మాకు నిజంగానే మీరు చెప్తున్నప్పుడు కూడా ఆ డైలాగ్ ఆ సిచ్యువేషన్ సీన్ గుర్తొస్తుంది. ఎస్, మాకు బొమ్మరిల్లులో కూడా ఎంత క్యూట్ గా మేకప్ వేస్తూ ఉంటారు కదా. అవును, అందరికీ మేకప్ వేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్స్ వస్తే నన్నే మేకప్ అంటాను. అంటే ఎంతో కొంచెం కొద్ది గొప్ప మూవీస్ వీటిలో ఉన్నాం కాబట్టి మనకు అవగాహన ఉంటుందని ఏదున్నా సరే లాస్ట్ కరెక్షన్స్ కానీ ఎవరన్నా చేసినా కానీ బాగుందా లేదా అని అడుగుతారు అండ్ నన్నే చేయమని అడుగుతూ ఉంటారు. నిజంగా అండి, మోర్ దెన్ 30 అబౌవ్ ఫిలిమ్స్ చేశారు కదా. నేను ఇట్స్ నాట్ 30 అండి, ఇట్స్ 100. నాకు గుర్తున్నవి నేను వికీపీడియా మెయింటైన్ చేయను, సోషల్ నెట్వర్క్కి చాలా దూరం. నువ్వు నాకు నచ్చావు తర్వాత, నువ్వు నాకు నచ్చావు ముందు ఒక 2 సినిమాలు చేశాను, దాని తర్వాత ఒక 100 సినిమాస్. ఓ మై గాడ్, పింకీ గారు వాళ్ళకి కనిపించినాయి ఫొటోస్ దొరికినాయి అవి ఇవి పెట్టడం జరిగింది తప్ప. కానీ అందులో చాలా సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ప్రభాస్ గారితో చేసేసారు, పవన్ కళ్యాణ్ గారితో చేసేసారు, సిద్ధు హీరో సిద్ధార్థ్ కానివ్వచ్చు, ఆ టైంలో ఉన్న హీరోస్ అందరితో చేశాను. పెద్ద హీరోస్లో అయితే నాగార్జున గారితో ఒకటి 2-3 సార్లు ఛాన్స్ వచ్చినా కూడా అది అవ్వలేదు. బిగ్ బాస్ చేసేసారు. బిగ్ బాస్ చేశాను యాక్చువల్లీ. ఇంట్రో దాంట్లో అది మరి ఎడిట్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ బట్ నా ఇంట్రొడక్షన్లో ఆయనకు అదే చెప్పాను. అందరితో చేశాను, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో, బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, ఇలా అందరితో చేశానండి. మీతో ఒక్కటే చేయలేదు. వచ్చిన అవకాశాలు కూడా అప్పుడు ఉన్న బిజీ వాళ్ళు డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకో అవ్వలేదు. బట్ మేబీ ప్రతిదానికి ఒక టైం ఉంటుందంట కదా. ఇలా బిగ్ బాస్లో కలవాలని ఉంది కాబట్టి అప్పుడు ఆ ఛాన్సెస్ మిస్ అయ్యి ఇలా కలిసాను అని చెప్పాను బిగ్ బాస్లో. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ నాగార్జున గారితో కూడా మూవీస్ చేసేస్తారు. మేబీ హోప్ సో. ఇప్పుడు చెప్పండి, మీకంటే అప్పట్లో చేసేసారు అందరితో, ఇప్పుడు మళ్ళీ ఏ హీరోస్తో చేయాలని ఉంది మీకు? బేసిక్గా నాకు ప్రొఫెషన్ అని తెలియక ముందే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయాను. నువ్వు నాకు నచ్చావు టైంకి స్కూల్కి వెళ్ళడం ఎలాగో షూటింగ్ చేయడం కూడా అంతే. పెద్ద ఇందులో ఈ క్యారెక్టర్స్ ఒప్పుకోవాలి, ఈ క్యారెక్టర్స్ చేయాలి అనేది తెలీదు. మా డాడీ ఉండేవారు ఎప్పుడు నా వెనకాల. సో ఆయనకి ఎలా ఉండేదంటే ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత పెద్ద క్యారెక్టర్ అనేది తెలుసు. ఐఎమ్ ఫ్రమ్ అ టౌన్, ఓకే, తాడేపల్లిగూడెం నుంచి వచ్చాం. సో నేను బొమ్మరిల్లు స్టాలిన్ ఆ టైం వరకు కూడా నేను గూడెంలోనే చదువుకునేదాన్ని, షూటింగ్కి ఇక్కడ ఉండేదాన్ని. సో ట్రైన్స్ అప్పుడు బస్సెస్, రోడ్వేస్ కానీ కార్స్ కానీ అప్పుడు అంత వాడేవాళ్ళం కాదు కదా. సో అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ దిగి పొద్దున్న షూటింగ్కి వెళ్ళాలి, ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగి పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. అంతే నా అది అలా 5 years అలానే నడిచింది. నా ఇంటర్ డిగ్రీ అంతా కూడా అక్కడే కంప్లీట్ చేసి ఇక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది అనమాట. 2007లో అనుకుంటే ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. బిఫోర్ దట్ 2001లో వచ్చింది నువ్వు నాకు నచ్చావు. సో అప్పటి నుంచి ఆ 7 years నేను కంప్లీట్గా ట్రావెల్ చేస్తూనే ఉండేదాన్ని. అప్పటికి ఏంటి చదువుకునే వాళ్ళు మీరు? నేను నువ్వు నాకు నచ్చావు చేసేసరికి ఐఎమ్ ఇన్ మై 9th standard. అప్పటికి చాలా చిన్న పిల్ల కదా. 9th పెద్ద మార్పులు రాలేదు కాబట్టి నేను డిగ్రీ తర్వాత కూడా 8th class అమ్మాయి రోల్స్ చేశాను. రిమెంబర్ పూరి జగన్నాథ్ గారి తమ్ముడు సాయి గారి సినిమాలో ఓకే ప్రేమిస్తారానా ఏదో ఉంటుంది సినిమా. ఆ సినిమాలో నేను 2 జడలు వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని చేశాను. ఎవరికి అంటే అప్పుడు పింకీ అని తెలుసు కానీ ఎంత చదువుతుంది ఏంటి ఆ ఏజ్ మ్యాటర్స్ ఇలాంటివి ఏమి వచ్చేవి కాదు. సో డిగ్రీ తర్వాత కూడా చేశాను నేను 8th class అమ్మాయిలాగా. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పింకీ గారు, సుదీప గారు? నేను 2 పలుకుతాను. యాక్చువల్లీ అక్కడ చెప్పింది రాంగ్గా అర్థమైందో మరి నాకు తెలియదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా పింకీనే తెలుసు, సుదీప అంటే ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. సో పింకీతో పాటు సుదీప కూడా తెలిస్తే 2 నేనే అని తెలుస్తుంది అనే ఉద్దేశం నాది. సో సుదీపగా తెలియాలి అని అనుకున్నది ఆ ఉద్దేశం అనమాట. అదర్వైజ్ వెరీ క్లోజ్ సర్కిల్కి తప్ప నేనేంటనేది తెలియదు. ఆన్ స్క్రీన్ ఏం చూస్తారో, ఆన్ స్క్రీన్ ఎలా మాట్లాడతాను అంతే నా ఇది అనుకుంటారు కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ బికాజ్ పింకీ అనే క్యారెక్టర్ లేకపోతే ఈరోజు నేను లేను.
ఆడియన్స్ కి దగ్గర అవడానికి. అవును, అవును. ఎన్ని తర్వాత 100 సినిమాలు చేసినా ఇంకా పింకీనే గుర్తుంది అంటే అంత మాకి అంత హైప్ ఇచ్చింది, అంత హిట్ అవ్వడం వల్ల అండ్ నాకు అంత మంచి పేరు రావడం వల్ల ఇంకా ఇప్పటికీ పింకీనే అని Yes, పిలుస్తున్నాను అంటే త్రూ బ్యాక్ మీరు ఉంటారు అవును త్రూ అవుట్ నేను అందులో Complete గా హీరోయిన్ తో ఈక్వల్ రోల్. Equal role. హీరోయిన్ కి ఎంత ఆడిషన్ అయితే చేశారో నాకు ఆ సినిమాకి అంటే మెయిన్ క్రూ అంతా కెమెరామ్యాన్ గారు, ప్రొడ్యూసర్ గారు, సురేష్ బాబు గారు లేరు, ఆయనకి మొత్తం వీడియో చేసి వెంకటేష్ గారికి సురేష్ గారికి పంపించడం జరిగింది. 1 whole day మొత్తం క్రూ అంతా నాకు డిఫరెంట్ గెటప్స్ వేసి కళ్ళజోడు పెట్టచ్చా చేయకూడదు అని చెప్పేసి. Okay. ఎందుకంటే ఆర్తి కొత్త, నేను చెప్పాలంటే కొత్తే. Oh. అంత రిస్క్ చేశారు. రవికిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు ఇన్ఫాక్ట్ Yes. ఓకే చెప్పడానికి. విజయభాస్కర్ గారు కానీ అండ్ మొత్తం మూవీ అంతా కూడా మీ ముగ్గురిది మెయిన్, వెంకటేష్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు అండ్ మీరు. నేను సో అంటే మీకు ఆ టైంలో బాండింగ్ ఎలా కుదిరింది? అంటే ఆర్తి అదే చెప్తున్నాను అగర్వాల్తో- కదా, నాకు అది పెద్ద అంటే వెంకటేష్ గారు అంటే అప్పటికే ఎస్టాబ్లిష్డ్, కానీ ఆయన అలా ఉండేవారు కాదు. Hmm. చాలా ఆయన గురించి తెలియదే ఉంది. చాలా నార్మల్గా ఉంటారు, వెరీ డౌన్ టు ఎర్త్. కాబట్టి అన్ని ఫీడ్బ్యాక్స్ కానీ ఏదైనా చెప్పడం కానీ ఇలా చెప్పాలి అలా చెప్పాలని ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. కానీ ఒకటే మాట అనేవారు, ఈ సినిమా తర్వాత నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకు కూడా అంతమంది ఫ్యాన్స్ అవుతారు అని. ఆ మాట నిజమే అయింది. అంటే అంతమంది ఫ్యాన్స్ రాలేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుకి పింకీ అని గుర్తింపు అలానే ఉండిపోయింది. Yes. ఆర్తితో బాండింగ్ చాలా బాగుండేది. తను కొత్త నేను కొత్త కాబట్టి అవును. ఇంకా సెట్లో మేము ఇద్దరం తప్ప అమ్మాయిలు పెద్దగా ఉండేవారు కదా. ఆ టైంలో మొత్తం అందరూ అబ్బాయిల క్రూనే కదా, అవును. కెమెరామ్యాన్స్ దగ్గర నుంచి. ఇప్పుడు అమ్మాయిలు అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు వస్తున్నారు, కానీ అప్పుడు ఆ రోజులో అయితే లేదు. ఎవరు లేరు. సో సెట్ మొత్తాన్ని మేము ఇద్దరం ఆర్తి అమ్మాయిలు అగర్వాల్ and మీరు. ఎవ్రీడే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు వాళ్ళ గ్రానీ జాయిన్ అవుతూ ఉండేవారు అంతే. మిగతా అందరూ అబ్బాయిలే. సో ఇంకా ఆఫ్టర్ దట్ మళ్ళీ వెంకటేష్ గారిని కలవడం కానీ ఆర్తి అగర్వాల్ గారిని ఆర్తిని అయితే వేరే మూవీస్ చేసినప్పుడు నేను ఎప్పుడు అదే అన్నాను కదా, స్కూలు షూటింగ్ అంతే తప్ప మళ్ళీ మధ్యలో బయటికి రావడాలు అప్పటికి కానీ ఇంకా చాలా చిన్నవాళ్ళు. చిన్నదాన్ని. అండ్ మోర్ ఓవర్ స్కూల్ ఇదంతా ఉండేది కాబట్టి వేరే ఊరు కాబట్టి షూటింగ్ టైం వరకు చేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పటికైనా అదే పద్ధతి అలవాటైంది కాబట్టి ఎక్కువ పిఆర్ లేదు. షూటింగ్ వరకే. షూటింగ్ ఏది మాట్లాడాలన్నా ఏది కలవాలన్నా నేను షూటింగ్ టైం ఏదైతే నేను Okay. సెట్లో ఉంటానో అంతే. ఇంటి వరకు వచ్చే ఫ్రెండ్స్ కానీ ఎవరు చాలా తక్కువ. ఎవరు లేదు. లేరు. Yes, yes.